హాయ్ హలో ఈరోజు మన ఛానల్లోని మీకు ఒకటి పురాతనమైన గుడి చూపిద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ దెన్ శ్రీ 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 ఉమాదారలింగేశ్వర స్వామి ఆలయం. ఇది చాలా ప్రాచీనం కాలం నాటి ఆలయం. సో ఈరోజు దీని గురించి మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఈరోజు ఈ గుడిలోని మీకు చాలా 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 పురాతనమైనటువంటివి నేను చూపిస్తాను. సో చాలా జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇదిగో ఇది దారలింగేశ్వర స్వామి గుడి కాబట్టి ఇక్కడ 5 దారులు ఉంటాయి. 5 దారులు అంటే ఒక్కొక్క ఎక్కడో కొండల నుంచి చూస్తున్నావు కదా, పైన కొండలు అక్కడ నుంచి వస్తాయి అన్నమాట. అక్కడ నుంచి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ చూసావా చాలా రష్గా ఉంది, చాలా ఇదిగా ఉంది. కానీ చూసారు కదా ఇక్కడ ఒకసారి ఎక్బర్ దేక్ చూసావా, ఇది ఒక దార. చూసావు కదా, ఇది ఒకటి 1, ఇది ఒకటి 2, అది ఒకటి 3, 4, 5. అందుకనే ఇక్కడ అందరూ దీన్ని ప్రాచీనంగా పిలుస్తుంది. ఇది పంచదారుల అని పిలుస్తుంది. అర్థమైందా? సో ఇది పురాతనంగా ఉన్న ఇది గోపురం, జగస్తంభం అంటారనమాట. ఓకే, ఇక్కడ చూసావా ఇది ఇప్పుడు కాదు, ఇక్కడ చూసావా ఇక్కడ నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటుంది. చూసావా వాటర్. ఓకే, ఈసారి మనం 5 దారులు, 1, 2, 3, 4, 5 దారులు. అందుకనే దీన్ని పంచదారులా అంటారు. ఓకే, అలాగే అక్కడ ఇప్పుడు చూపించానా, అలాగే ఇంకొక శివలింగం చూపిస్తాను నీకు. చూసావా చక్కగా ఉంది. చూసావా నీళ్ళు వస్తాయి కదా, శివలింగం చూసావా చాలా చక్కగా ఉంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీదకి వెళ్దాం. ఉంటాయి ఈ 16 స్తంభాలు కూడా ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. చక్కగా ఇవి మొత్తం 16 స్తంభాలు ఉంటాయి. ఇప్పటి వరకు తెలియదు, అందుకనే చెప్తున్నాను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు. ఈ 16 స్తంభాలకి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. అది 1 by 1 మీకు నేను వివరంగా తర్వాత చెప్తాను. ఓకేనా? సరే, ఈసారి గుడి లోపలికి వెళ్దాం మనం. అవును, మీరు ఎలా ఎక్కుతూ ఉండండి, ఒకసారి తీసుకుంటుంది. ఓకేనా? నాకు వెళ్ళారండి, ఇలా చూడండి సైడ్ ఈ కొండ చూసారు కదా, ఇది 16 మీటర్ల నుంచి ఈ చివరికి ఉంటుంది. ఈ గుడి ప్రాముఖ్యత కూడా ఇక్కడ ఈ పలకల మీద వివరించి ఉంటుంటుంది. చూసారా చక్కగా ప్రతి చోట రాసి ఉంటుంది. చూసారు కదా స్టార్టింగ్ ఎంట్రీ. ఇది మహాశివునికి ఏమంటారు దీన్ని, అది తెలిసింది కదా. ఓకే,
ఇది నందీశ్వరుడు. అర్థమైందా? ఇక్కడ నుంచే శివుడిని చూస్తే చాలా చక్కగా కనబడతాడు. ఓకే గైస్, ఈరోజు ఈ గుడి చూపిస్తున్నాం కదా, చాలా రిస్క్ చేసి చాలామందిని అడిగి ఈ గుడిలోని దేవుని చూపించడానికి కూడా నేను ఇప్పుడు ప్రయత్నిస్తాను. సో చూద్దాం రండి. చూసారు కదా, ఇది నందీశ్వరుడు. సో శివాలయంలోకి వచ్చేటప్పుడు ముందు మన నందీశ్వరుని ఇక్కడి నుంచి ప్రారంభించి చూస్తారు. ఇక్కడ నుండి చూస్తే సాక్షాత్తు కాశీ వెళ్ళి వచ్చినంత పుణ్యం అనమాట. అర్థమైందా? నందిని ఇక్కడ పట్టుకొని ఇక్కడ చేయి పెట్టి చూస్తే కాశీ వెళ్ళి వచ్చినంత పుణ్యం. ఈ మధ్యలో నుంచి చూడండి. ఇక్కడ ఏమైనా తగ్గిందా? లేదు. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. అందరూ కూడా ఈ యొక్క పంచదాల పుణ్యక్షేత్రం గురించి చెప్తున్నానండి. పాండవులు వనవాసయాత్ర చేసినప్పుడు హిరణ్యవాసంలో 5 కూడా మన బ్రాహ్మణులు ఎలాగైతే ప్రతిష్టాపన అనేది చేస్తారో అదేవిధంగా ఈ యొక్క స్వయంభూలింగానికి ప్రతిష్టాపన అనేది చేశారండి. తర్వాత పైన అనేది 2 నీటి కుండలు ఉన్నాయి, ఫణిగిరి ప్రాంతం అంటారు. స్వామికి అనుకుంటూ కిందకి 5 దారులుగా విభజించడం జరిగింది. తర్వాత దేవతామూర్తులు వచ్చి స్వయంగా నమస్కారం చేసుకుని వాళ్ళ యొక్క అచ్చులు, వాళ్ళ యొక్క రాత్రులు ఈ దేవాలయం మీద ఉంటాయి. ఇప్పుడు బయట ఉన్న శివలింగం, ఇక్కడ మన దారి దగ్గర ఉన్న పాదాలు కూడా అప్పుడు వాళ్ళ అంతా రాజులు చాణక్యుల టైంలో దేవాలయం నిర్మించారు. సింహాద్రప్పన్న ఫస్ట్ పాదం వేశారు, రెండో పాదం అక్కడ వేశారు, మన ప్రథమ పాదం వేశారు, సింహాచలం కొండ మీద వేస్తారు రెండో పాదం. మరి ఇక్కడ ఈయన ఉన్నారని రెండో పాదం అక్కడ వేశారు. అందుకే ఆయన యొక్క తాలూకా గుర్తులు కింద ఉంటాయి, పాదాల కింద భావించారు. 360 రోజులు 24 గంటలు 24 hours అలా వస్తూనే ఉంటుంది. భక్తులు వేలాది మంది కార్తీక మాసం మనకి కార్తీక మాసంలో ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా అవుతుందని విన్నాను. అంటే ప్రతి సంవత్సరం అవుతుందా? కింద సంవత్సరం మొదలు పెట్టారు, ఇది 2వ సంవత్సరం అండి. మొన్న 50,000 నుంచి 60,000 మంది జనాలు ప్రదక్షిణ అనేది 1,00,000 మంది చేశారు. దర్శనానికి ఒక 50 నుండి 60 మంది వచ్చారు దర్శనం చేసి. ఓకే గురువు గారు, ఇప్పుడు మన ఈ ప్రదక్షిణకి మన సింహాచలం గిరి ప్రదక్షిణ లాగే జరుగుతుందా, ఇంకా ఎక్కువ దూరం ఉంటుందా? 32 కిలోమీటర్లు. 32 కిలోమీటర్లు వస్తుంది. సరేనండి. ఓం నమః శివాయ. ఇస్తారు ఇంకా ఉంటారు, చాలాసేపు ఉంటారు ఆవిడ. ఓకే అటు వెళ్దాం. ఓకే చిన్న, ఇప్పుడు దేవుడిని చూసావు కదా, ఇప్పుడు నీకు ఇంకోటి చూపిస్తాను. ఎంతో దూరం నుంచి ఈ దేవుడి దర్శనం చేసుకోవడానికి వస్తారు కదా, అప్పటి కాలం నుంచి రాజులు కట్టించింది అనమాట ఇది. వాళ్ళు వచ్చి ఇక్కడ సేద తీర్చుకునేవారు అంటే ఇక్కడ చక్కగా విశ్రాంతి తీసుకొని చక్కగా వండుకొని తిని ఆ శివుడిని ఆరాధించుకునేవారు అనమాట. ఇప్పుడుది కాదు, ఇది మన పురాతన నాటి కట్టడం. చూసారా ఎలా ఉందో పైన కానీ ఇక్కడ కానీ మొత్తం అంతా రాయినే. అర్థమైందా? ఎంత వర్షం పడినా ఎంత గాలి వేసినా ఇట్లకి ఏం అవ్వకుండా ఇంత దగ్గరగా చూసారు కదా ఎంత చక్కగా ఉందో. పల్లకి ఇది కూడా పల్లకినే, ఇది కొత్త పల్లకి మొన్న చేయించారు. ఎత్తు బాగోడం కాదు, అటు సైడ్ ఎత్తు, పల్లకిని పట్టుకొని ఎత్తు. చూసా కదా స్వామివారి పల్లకిని స్వామివారిని ఇందులో పడుకోబెట్టి ఊరేగిస్తారనమాట. అదే ఈ గుడి ప్రత్యేకత. ఓకేనా?
చూడు ఇప్పుడు ఇటు సైడ్ చూసావు కదా, ఇప్పుడు ఇటు సైడ్ చూడు. ఈ గుడికి వచ్చేసరికి అదనమాట. చూసావు కదా, అటు సైడు అదే వినాయకుడు ఉంటాడు, ఇటు సైడు అదే వినాయకుడు ఉంటాడు. అది ఈ గుడి ప్రత్యేకత. అర్థమైంది కదా? ఓకే.